హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు. మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. ఈ విధంగానే సపోర్ట్ చేయండి. మీరు ఇప్పుడు థంబ్‌నెయిల్ చూసారు కదా! మనకు డిగ్రీ బీటెక్‌తో అయితే సీడాక్‌లో అయితే మనకు ఉద్యోగాలున్నాయి. మరి అవి ఏంటివి? ఎలా అప్లై చేసుకోవాలి? స్టార్టింగ్ డేట్ ఎప్పుడు? లాస్ట్ డేట్ ఎప్పుడు? ఎవరు ఎలిజిబుల్? అవన్నది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్‌గా చూడండి. దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్ పక్కన బ్లూ కలర్‌లో జాయిన్ బటన్ ఉంటది. నాకు పర్సనల్‌గా మీరు సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్‌లో జాయిన్ అయ్యి కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు. అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ గాని వీడియో చూసిన వారు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసేటువంటి కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. మీరు మిస్ కాకుండా చూడడానికి నోటిఫికేషన్స్ వస్తాయి. పాత వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సర్కిల్‌లో గాని, మీ గ్రూప్‌లో గాని. ఓకేనా? సో, డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా అయితే. చూడొచ్చు మనకైతే డిగ్రీ బీటెక్ అర్హతది అయితే సీడాక్‌లో అయితే మనకు కన్సల్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మరి అవేంటి ఎన్నున్నాయో చూద్దాం మరి. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి పూణేలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మనకు వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అయితే పూనాలో ఉన్నటువంటి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ పోస్టులను పార్ట్ టైం, ఫుల్ టైం బేస్డ్ నియామకాలు జరుపుతారు. మనకి ఈ పోస్టులు ఎట్లుండే పార్ట్ టైం బేస్ ఉన్నాయి అండ్ ఫుల్ టైం బేస్ మీద అయితే నియామకం అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు సిడిఎసి అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకు దీనికి సంబంధించినటువంటి సీడాక్ వెబ్సైట్ ఉంటుంది కదా, సిడిఎసి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళైతే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేయడానికి వచ్చేసి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 6th అనమాట. జూన్ 6th మనకు లాస్ట్ డేట్ అప్లికేషన్ చేయడానికి. చూద్దాం మరి ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఏజ్ ఎంత ఉంది, అదంతా ఇప్పుడు చూద్దాం మరి. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి. మనకు మొత్తం పోస్టులు వచ్చేసి 13 ఉన్నాయి. రైట్, 13 పోస్టులు ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకు సీనియర్ కన్సల్టెంట్ బయో ఇన్ఫర్మేటిక్ దాంట్లో వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కన్సల్టెంట్ టెక్నికల్ హెల్ప్ డెస్క్లో వచ్చేసి 2 ఉన్నాయి. కన్సల్టెంట్ సర్వర్ అండ్ స్టోరేజ్ సిస్టమ్ అడ్మిన్ అందులో 2 ఉన్నాయి. L3 మొత్తం కలిపి 2, L2ల L3ల కలిపి 2 ఉన్నాయి. అంటే మేబీ అందులో ఒకటి, ఇందులో ఒకటి ఉన్నట్టున్నాయి. సర్వర్ స్టోరేజ్ ఉంటాయి కదా, కన్సల్టెంట్ సర్వర్ స్టోరేజ్ సిస్టమ్ అడ్మిన్ L2 అండ్ L3 ఉంటాయి కదా, అందులో 2 పోస్టులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కన్సల్టెంట్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది కదా, దానికి సంబంధించి అందులో ఒకటి ఉంది. మెకానికల్ డిజైన్ ఇందులో ఒకటి ఉంది. కన్సల్టెంట్ డొమైన్ ఎక్స్పర్ట్ ఇన్ పిఎఫ్ అందులో ఒకటి ఉంది. ఇంకోటి వచ్చేసి మనకు ఈ కన్సల్టెంట్ డొమైన్. నెక్స్ట్ వచ్చేసి డొమైన్ ఎక్స్పర్ట్ ఇన్ గవర్నమెంట్, దీనికి సంబంధించినటువంటి ఏదైనా డొమైన్ ఉంటుందో అందులో ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళకి ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక కన్సల్టెంట్ జాబ్ ఏంటంటే మొత్తం అన్ని మ్యాక్సిమం కన్సల్టెంట్ జాబ్లే. ఒక్కొక్క విభాగం ఇచ్చారనమాట. డేటాబేస్ డెవలపర్లో ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకు డేటాబేస్ డెవలపర్లో మళ్ళీ ఇంకొకటి ఉంది. 2 ఉన్నాయి. డేటాబేస్ డెవలపర్ కన్సల్టెంట్ 2 ఉన్నాయి. అడ్వైజర్ హెచ్పిసి అందులో ఒకటి ఉంది. మనకు అడ్వైజర్ డిపార్ట్మెంట్లో హెచ్పిసి అనేది ఒక జాబ్. మొత్తానికి వచ్చేసి మనకి ఇక్కడ 13 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా కన్సల్టెంట్ జాబ్ మాత్రమే. సో వివిధ డిపార్ట్మెంట్లో వివిధ రకాలుగా ఉన్నాయన్నమాట. మొత్తం 13 జాబ్స్. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ అయితే అప్లికేషన్ చేసుకోండి. మీకున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే. ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ బీఈ లేదా బీటెక్ అని ఉండొచ్చు, పీజీ, ఎంఈ లేదా ఎంటెక్ మరియు పిహెచ్డి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడుల్లో పరిజ్ఞానము, పని అనుభవం ఉండాలి. సో ఈ సంబంధించినటువంటి డిగ్రీలతో పాటుగా మీకు ఆ ట్రేడుల్లో పని అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇక్కడ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఉండాలి, యాజ్ వెల్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం డిగ్రీ ఉంది, బీఈ ఉంది, బీటెక్ ఉంది, పీజీ ఉంది, ఎంఈ ఉంది, ఎంటెక్ ఉంది, పిహెచ్డి. వీటితో పాటు మీకైతే సంబంధిత ట్రేడ్ అయితే ఏదైతే ఉందో, మీరు ఏదైతే అప్లై చేసుకుంటారో దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ వచ్చి ఆన్లైన్ ద్వారా చేయాలి, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి June 6th అనమాట. మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంటే అప్లికేషన్ చేసిన తర్వాత మనకు ఎగ్జామ్ ఉండవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్ ఉన్నట్టుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు.
నాకు తెలిసి ఇలా రిటర్న్ ఎగ్జామ్ ఏం లేనట్టుండే డైరెక్ట్ స్కిల్ టెస్ట్ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత స్కిల్ టెస్ట్ పెట్టి స్కిల్ టెస్ట్లో పాస్ అనే వరకు డైరెక్ట్ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ దాంట్లో ఆన్బోర్డ్ అయితే చేసుకుంటారు గుర్తుపెట్టుకోండి. ఇది ఇన్ఫర్మేషన్ మనకైతే ఆన్లైన్ అయితే June 6 లాస్ట్ డేట్ అప్లికేషన్ అయితే చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు. ఎవరు మిస్ అవ్వద్దు. మంచిగా 13 జాబ్స్ ఉన్నాయి. కన్సల్టేట్ అయినా మంచి డిపార్ట్మెంట్ అయితే సెంట్రల్ డిపార్ట్మెంట్ అనమాట. సీడాక్ అనేది అందరికీ తెలుసు కాబట్టి సో 100% అప్లికేషన్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.